ఆ పాటకి తెలంగాణ జయ జయ పాటకి కీరవాణి గారు మ్యూజిక్ చేయటం అనేది చాలా హర్షించవలసిన విషయం. దాన్ని కూడా తెలంగాణ వాదానికి తీసుకురావడం కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటున్నానంటే, ఇది కీరవాణి అనే వ్యక్తి కేవలం తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ కాదు ఇవాళ. ఒక జాతీయ స్థాయికి ఎదిగిన మ్యూజిక్ డైరెక్టర్. ఒక జాతీయ లెవెల్‌లో, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఆస్కార్ అవార్డు స్థాయికెళ్ళిన వ్యక్తి. ఆస్కార్ అవార్డులో ఆయన పాటలు ప్రదర్శించడం కానీ, ఆయనకి ఆ విలువ ఇవ్వటం కానీ జరిగింది. అంతటి స్థాయికి వెళ్ళిన, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిన వ్యక్తి మన పాట చేస్తున్నాడంటే మనం గర్వపడాలి, మనం సంతోషపడాలి. ఆయన కాదు, ఆయన్నే ఒక తెలుగువాడిగా, కేవలం ఒక తెలుగువాడిగాను, ఆంధ్రవాడిగాను చూడటం తప్పు. అది చూడటం తప్పు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నాడు, అసలు అలా చూడకూడదు. సంగీతానికి, సాహిత్యానికి బ్యారికేడ్స్ లేవు. అది ఎక్కడికో ఆయన అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాడు, మనం గర్వపడాలి. మన పాట, తెలంగాణ పాటనే ఒక అంతర్జాతీయ స్థాయి, ఆస్కార్ అవార్డు దాకా వెళ్ళిన స్థాయి ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నాడని గర్వపడాలి. దాంట్లో ఈ తెలంగాణలో లేరని ఎవరన్నారు? తెలంగాణలో ఉన్నారు. కానీ క్రెడిబిలిటీ ఈయన సాధించాడు కనుక, ఆ సాధించిన సాఫల్యం, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిన మ్యూజిక్ డైరెక్టర్, అంతర్జాతీయ వేదిక మీద ఆయన పాటని ప్రదర్శించిన, ఆయన సంగీతపరిచిన పాటని ప్రదర్శించిన సందర్భం. సో అంత క్రెడిబిలిటీ మనకు సంపాదించిన వ్యక్తి మనవాడు అయి ఉండటం, మన తెలుగువాడు అయి ఉండటం, మనం ఆయనతోటి చేయించుకుంటాం, గర్వపడాలి, సంతోషపడాలి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఈ తెలంగాణ వాదాలు, తెలంగాణ వాడు పాడకూడదు, తప్పది. అది కరెక్ట్ కాదు. సంగీతంలో మనం అలా, మన సినిమాలకైతే అప్పుడు తమిళ్ కేవి మహాదేవన్ గారు తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎన్నో సినిమాలకి మ్యూజిక్ చేశారు. అప్పుడు అందరూ ఆదరించాం కదా, ఇళయరాజా చేశాడు, ఆదరించాం కదా. అక్కడ తమిళ్ తెలుగు అనలేదు కదా, తెలుగు వాటికి తమిళోడు ఏంటి అనలేదు కదా. మలయాళపు ఎస్డి బర్మన్, ఆర్డి బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారలల్, వీళ్ళందరూ మనం తెలుగు సినిమాలు చేశారు కదా. అప్పుడు నార్త్ సౌత్ అనలేదుగా. మనం సంగీతానికి, సాహిత్యానికి లేవు, బ్యారికేడ్స్ పెట్టద్దు దయచేసి. అది విశ్వవ్యాప్తం. అది ఇవాళ మనకి విశ్వవ్యాప్తంగా క్రెడిబిలిటీ సాధించిన ఒక మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మామూలుడు కాదు, అంతర్జాతీయ క్రెడిట్ సాధించాడు. ఆయన చేస్తున్నట్టే గర్వపడదాం, సంతోషపడదాం.